So I'll just give you a glance, like whatever we have learned so far. So then you can ask more questions if anything I missed. So now we are talking about Arduino, microcontroller. This will have a microcontroller name Atmega 328B. So this microcontroller will have this microcontroller will have two sort of pins. One is digital pins and other one is అనలాగ్ పిన్స్. అంటే మనకి ఆర్డినో యునో అనే బోర్డులో మనకి రెండు రకాల పిన్స్ ఉంటాయండి. ఒకటి డిజిటల్ పిన్స్, ఇంకోటి అనలాగ్ పిన్స్. డిజిటల్ పిన్స్ యొక్క రేంజ్ వచ్చేసి అంటే 0,1 అవుట్పుట్స్ ఇన్పుట్ అవుట్పుట్స్ మాత్రమే ఇవ్వగలుగుతాయి. అదే అనలాగ్ పిన్స్ అయితే 0 నుంచి 1023 వరకు ఉంటాయి. సో మనకు ఆర్డినో బోర్డులో డిజిటల్ పిన్స్ 0 to 13 అంటే టోటల్ 14 పిన్స్ ఉంటాయి. అనలాగ్ పిన్స్ వచ్చేసి A0 నుంచి A5 6 పిన్స్ ఉంటాయి. సో మనకి టోటల్గా ఇక్కడ 20 పిన్స్ ఉంటాయండి. మనం ఏదైనా సెన్సార్స్ కనెక్ట్ చేయాలి అన్నా, యాక్చుయేటర్స్ కనెక్ట్ చేయాలన్నా, ఇలాగే ఏ ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ కనెక్ట్ చేయాలన్నా ఈ 20 పిన్స్లో మనం కనెక్ట్ చేస్తాం. ఇవి కాకుండా మనకి 3 గ్రౌండ్ పిన్స్ ఉంటాయి, జిఎన్డీస్ అంటాం. ఒక 5 వోల్ట్స్ పిన్, ఒక 3.3 వోల్ట్స్ పిన్, ఇంకోటి రీసెట్ పిన్, ఇంకోటి ఐఓ రిఫరెన్స్ పిన్. ఓకేనా? సో ఇవి కామన్గా ఉండేవి. దీంతో పాటు ఇంకొకటి విఎన్ అని ఒక పిన్ ఉంటుంది. సో టోటల్ ఇవి 8 పిన్స్. సో 20 + 8 28 పిన్స్ మొత్తం ఈ ఆర్డినో బోర్డులో ఉంటాయండి. ఇప్పుడు ఈ ఆర్డినో బోర్డ్ని మనం పవర్ చేయడానికి 3 వేస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ కేబుల్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఇంకోటి డీసీ జాక్ యూస్ చేసి కనెక్ట్ చేయొచ్చు, ఇంకోటి విఇన్కి గ్రౌండ్కి వోల్టేజ్ కనెక్ట్ చేయొచ్చు. వోల్టేజ్ రేంజెస్ అనేవి 5 వోల్ట్స్ నుంచి జనరల్గా 12 వోల్ట్స్ 24 వోల్ట్స్ అంటారు, బట్ ప్రిఫర్డ్ ఇస్ 12 వోల్ట్స్. సో 5 వోల్ట్స్ నుంచి 12 వోల్ట్స్ వరకు దీని ఇన్పుట్స్ అనేవి ఉంటాయి. 1 సెకండ్. యా, సారీ. సో ఈ 3 డిఫరెంట్ వేస్లో మన ఆర్డినో బోర్డ్ని పవర్ ఆన్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. మనకేమో 0 and 1s అంటే అవుట్పుట్ హై కానీ లో కానీ అయితే మనం డిజిటల్ పిన్స్ని వాడతాం. దీన్నే మీరు లాంగ్వేజ్లో లో అని, అంటే ఆర్డినో ప్రోగ్రామింగ్లో 1ని హై అని పిలుస్తామండి. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ 20 పిన్స్ని ఎలా వాడుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి, సెట్టింగ్ మనం ఎలా అయితే మన ఫోన్లో ఆప్షన్స్ ఎలా సెట్ చేసుకుంటామో ఆ సెట్టింగ్స్ని ఇక్కడ సెటప్ అని అంటారు. సో వాయిడ్ అంటే ఇది ఎటువంటి వాల్యూ రిటర్న్ చేయదని చెప్పి వాయిడ్ సెటప్ అని ఒక బ్లాక్ ఉంటుంది మనకి. దీంతో పాటు వాయిడ్ లూప్ అని ఇంకొక బ్లాక్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, మళ్ళీ ఒక చిన్న ఎల్ఈడి ప్రోగ్రామ్తో చెప్పి అప్పుడు మీకు అసైన్మెంట్ ప్రోగ్రామ్కి లింక్ చేస్తానండి. అంటే ఎవరికైనా ఒకవేళ విన్నని వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది అనే ఇంటెన్షన్తో. సో ఎల్ఈడి ఒకటి ఉంది, దీన్ని నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఆన్ చేసి 1 సెకండ్ తర్వాత
ఆఫ్ చేయాలనుకుంటున్నాను. ఈ ప్రాసెస్ ఇలా ఇన్ఫినిట్ టైమ్స్ రన్ అవ్వాలి. సో దానికోసం ఏం చేస్తున్నాను, నా దగ్గర 0 to 13 డిజిటల్ పిన్స్ ఉన్నాయి. A0 నుంచి A5 వరకు అనలాగ్ పిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎల్ఈడిలో ఏముంది, ఆన్ ఆఫ్, అంటే 1 0. సో 0 1 అని రెండు ఆపరేషన్సే ఉన్నాయి కాబట్టి నేను ఏం చేయొచ్చు, డిజిటల్ పిన్స్ని చూస్ చేసుకోవచ్చు. సో డిజిటల్ పిన్లో నేను ఏ పిన్ చూస్ చేసుకుంటున్నాను అనేది మన ప్రోగ్రామ్కి చెప్పాలి కదా. అది ఎలా చెప్తాము అంటే, దానికి ఉన్న సింటాక్స్ ఫస్ట్ పిన్, మీరు ఏ పిన్ తీసుకుంటున్నారు 0 to 13లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిఫ్త్ పిన్ తీసుకుంటున్నాను. ఓకే, పిన్ నెంబర్ 5. ఇప్పుడు ఈ పిన్ నెంబర్ 5 అనేది ఇన్పుట్ కింద పనిచేయాలా, అవుట్పుట్ కింద పనిచేయాలా? ఇప్పుడు ఎల్ఈడి ఏమవ్వాలండి, ఆన్ అవ్వాలి. ఎల్ఈడి ఆన్ అవ్వాలి అంటే బోర్డు నుంచి వోల్టేజ్ బయటికి వెళ్ళాలి. సో అందుకని దీని యొక్క మోడ్ అంటాం ఇప్పుడు దీన్ని, ఎంఓడి, ఎం క్యాపిటల్. మోడ్ ఏంటి ఇది, అవుట్పుట్ మోడ్. ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, సింటాక్స్, సెమీకాలన్. సో అంటే ఇక్కడ నేను ఫిఫ్త్ పిన్ని అవుట్పుట్ మోడ్లో వర్క్ అయ్యేలాగా సెట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఫిఫ్త్ పిన్ అవుట్పుట్ మోడ్లో వర్క్ అయ్యేలాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఎలా రాస్తాము, సో ఇప్పుడు ఏ పిన్ మనం తీసుకున్నామండి, ఫిఫ్త్ పిన్. ఫిఫ్త్ పిన్ ఏ టైప్ ఆఫ్ పిన్, డిజిటల్ పిన్. సో డిజిటల్, మళ్ళీ చెప్పాలి ఏ పిన్ అది, డిజిటల్ అంటున్నావు. ఓకే, ఫిఫ్త్ పిన్ నువ్వు తీసుకున్నావు, అది డిజిటల్ అని చెప్తున్నావు, బాగానే ఉంది. ఇప్పుడు ఏమవ్వాలి, ఎల్ఈడి ఆన్ అవ్వాలి. ఆన్ అంటే ఏమని రాస్తాం మనం, హై. హై అని బోర్డులోకి వెళ్ళాలి అంటే మనం ఇక్కడ రైట్ అని రాస్తాం. సో డిజిటల్ రైట్ 5 హై అంటే ఫిఫ్త్ పిన్ అయిన, డిజిటల్ పిన్ అయిన ఫిఫ్త్ పిన్ హై అని రైట్ చెయ్యి అని చెప్తున్నాం అండి. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలనుకుంటున్నాం, 1 సెకండ్ డిలే ఇచ్చి మళ్ళీ ఆఫ్ చేయాలి. సో దానికోసం డిలే, ఇక్కడ 1 సెకండ్ అంటే మిల్లీ సెకండ్స్ కింద తీసుకుంటుందండి. సో 1000 అంటే ఇక్కడ రాసుకోండి, 1 సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మిల్లీ సెకండ్స్. సో ఇప్పుడు ఆన్ అయిన 1 సెకండ్ తర్వాత మళ్ళీ ఏమవ్వాలి, మళ్ళీ ఏం పిన్ తీసుకుంటున్నాం మనం, డిజిటల్ పిన్. సో డిజిటల్ 5. ఇప్పుడు ఏమైనా రైట్ చేయాలి, ఇది ఆఫ్ అవ్వాలి కాబట్టి లో, LOW, కామా సారీ, మళ్ళీ ఆఫ్ అయ్యి 1 సెకండ్ ఉండాలి కాబట్టి డిలే 1000. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆన్ అయిపోతుంది, ఆన్ అయిన 1 సెకండ్కి మళ్ళీ ఆఫ్ అయ్యి, ఆఫ్ అయిన మళ్ళీ 1 సెకండ్కి ఈ లూప్ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇలాగా ఈ లూప్ ఇన్ఫినైట్ టైమ్స్ రన్ అవుతుంది. మీరు మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ ఈ ఆర్డినో బోర్డులో డంప్ చేసేంత వరకు కూడా ఇదే ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు లేదు నాకు ఒకసారి వర్క్ అయితే చాలు అనుకున్నప్పుడు ఈ లూప్లో రాసిన ఈ ప్రోగ్రామ్ అంతా తీసుకెళ్ళి సెటప్లో పెడితే మీ ప్రోగ్రామ్ ఒకసారి రన్ అయ్యి ఎగ్జిక్యూషన్, ఐ మీన్ వన్ టైం ఎగ్జిక్యూషన్ జరిగి ఆఫ్ అయిపోతుంది. సో ఇలాగా మనం ఒక బేసిక్ ఎల్ఈడి ప్రోగ్రామ్ని రాస్తాం. ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చూసామండి నిన్న అసైన్మెంట్లో, ఏంటి, ఒక అల్ట్రాసోనిక్ సెన్సార్ ఎలా వర్క్ అవుతుందో చెక్ చేసుకున్నాం. ఏంటి, అల్ట్రాసోనిక్ సెన్సార్స్కి 2 పిన్స్ ఉంటాయి. ఒకటేమో ట్రిగ్గర్ పిన్ను, ఇంకోటేమో ఎక్కువ పిన్ను అనుకున్నాం. ఈ ట్రిగ్గర్ పిన్ ఏమో అల్ట్రాసోనిక్ వేవ్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఎక్కువ పిన్ ఏమో అల్ట్రాసోనిక్ వేవ్స్ని రిసీవ్ చేసుకుంటుంది. సో ఈ ట్రిగ్గర్ పిన్ ద్వారా ఎమిట్ అయిన వేవ్స్ ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్కి తగిలి వెనక్కి వస్తున్న వేవ్స్ని ఈ ఎక్కువ పిన్ ద్వారా రిసీవ్ చేసుకుంటుంది అనుకున్నాం. సో దీనికోసం ఏం చేసాం, ఒక ప్రోగ్రామ్ రాసుకుని ఎప్పుడు మన ట్రిగ్గర్ పిన్ ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఎక్కువ పిన్ ఆన్ అవ్వాలి అని చెక్ చేసాం. అది నేను ప్రోగ్రామ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఇచ్చిన రెఫరెన్స్ లింక్ ఏదైతే ఇచ్చానో దాని బేసిస్ మీద. 1 సెకండ్ షేర్ చేస్తాను.
సో నిన్న మనం చూసిన ప్రోగ్రామ్ ఇదండి. మీ అందరికీ కనిపిస్తుందా ప్రోగ్రామ్? కొంచెం పెద్ద చేస్తాను. ఓకే, ఫైన్. సో మనం ఏం పిన్స్ ఉంటాయి అనుకున్నాం? 2 పిన్స్ ఉంటాయి అనుకుంటున్నాం. ట్రిగ్గర్ పిన్, ఎకో పిన్. ఇప్పుడు ట్రిగ్గర్ పిన్, ఎకో పిన్ ఎలా వర్క్ అవుతాయి? ఇందాక చెప్పుకున్నట్టుగా ట్రిగ్గర్ పిన్ ఏమో వేవ్స్ రిలీజ్ చేస్తుంది, ఎకో పిన్ ఏమో వేవ్స్ ని రిసీవ్ చేసుకుంటుంది. సో వేవ్స్ రిలీజ్ ఆన్, ఎకో వేవ్స్ రిసీవ్ ఆఫ్. ఆన్ ఆఫ్ ఈ రెండు ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని రెండు డిజిటల్ పిన్స్కి కలుపుకున్నాను. యాక్చువల్గా ఈ నేను యూస్ చేసే 9-10 పిన్స్ని మనం పీడబ్ల్యూఎం పిన్స్ అంటామండి. అంటే ఇవి కంప్లీట్గా అనలాగ్ పిన్స్ కావు, డిస్క్రీట్ పిన్స్. అంటే పల్స్ విత్ మాడ్యులేషన్లో రిసీవ్ అయ్యే పిన్ వాల్యూస్ అనమాట. సో అలా నేను రెండు పిన్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ట్రిగ్గర్ పిన్ ఏమో 9 అని, ఎకో పిన్ ఏమో 10 అని. ఇప్పుడు ఏం చేస్తున్నాను, దీనికి ఒక వేరియబుల్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను 9th పిన్ అని మీరు ఇందాక ఎల్ఈడి ప్రోగ్రామ్లో మనం ఏం చేసాం, డిజిటల్ రైట్ 9 హై అని రాసాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఒక 1 డే తర్వాత 2 డేస్ తర్వాత వచ్చామనుకోండి, అసలు ఈ 9th పిన్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది మనకి. సో మనం సి లాంగ్వేజ్ రాసినప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడు మనం 5+5 అని రాసేస్తాం, మళ్ళీ 5 మార్చాలి అంటే మళ్ళీ ఈ ప్రోగ్రాంలోకి వెళ్ళి ఇది మారుస్తాం. అలా కాకుండా ఒక వేరియబుల్ అసైన్ చేసుకుని ఆ వేరియబుల్ ఇన్పుట్ కింద తీసుకుంటాం చూసారా, సేమ్ అదే విధంగా ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఈ 9th పిన్కి ఒక నేమ్ ఇచ్చుకున్నాను, వేరియబుల్ నేమ్. ఇది మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను ట్రిగ్గర్ పిన్ కాబట్టి నేను ట్రిగ్గర్ పిన్ అని తెలియాలి అని చెప్పి నేను ఇక్కడ ట్రిగ్గర్ పిన్ అని ఇచ్చాను 9. తర్వాత ఎకో పిన్ 10 అని ఇచ్చాను. అసలు దీని ముందు రాసిన ఈ రెండు స్టేట్మెంట్స్ ఏంటి? ఇప్పుడు 9-10 అనేది ఇంటీజర్స్ కాబట్టి ఇంటీజర్స్ అని రాసుకుని ఈ రెండు వేరియబుల్స్లో అసైన్ అయిన పిన్స్ ఓవరాల్ ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడ చేంజ్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఉండాలి అని చెప్పి కాన్స్ట్. సో కాన్స్ట్ ఇంట్ ట్రిగ్ పిన్ ఈక్వల్ టు 9. అంటే నేను తీసుకుంటున్న 9th పిన్ ఓవరాల్ ప్రోగ్రామ్లో కాన్స్టెంట్గా ఉండాలి, అది ఒక ఇంటీజర్ టైప్ పిన్ అని చెప్పి తెలుసుకోవడానికి ఇలా డిఫైన్ చేసుకుంటామండి. దీని దగ్గరికి కొంచెం తర్వాత వద్దాం. ఇప్పుడు వాయిడ్ సెటప్ ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలి కదా. ఇక ట్రిగ్గర్ పిన్ ఏం చేస్తుంది, వేవ్స్ని రిలీజ్ చేస్తుంది. సో పిన్ విచ్ పిన్, ట్రిగ్ పిన్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 9. దీని యొక్క మోడ్ ఏంటి, వేవ్స్ని రిలీజ్ చేయాలి కాబట్టి అవుట్పుట్ మోడ్. ఓకే, సెట్ చేసేసుకున్నాను. తర్వాత సెకండ్ పిన్, ఇది ఏం పిన్, ఎకో పిన్. దీని యొక్క మోడ్ ఏంటి, ఇన్పుట్ మోడ్. సో ఓకే, ట్రిగ్గర్ పిన్ని ఎకో పిన్ని సెట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏవైనా సీరియల్ మానిటర్లో చూడాలి అంటే మనం అనుకున్నట్టుగా సీరియల్ మానిటర్ ఆన్ చేయాలి అంటే సీరియల్ డాట్ బిగిన్ 9600 అంటే బాడ్ రేట్. అంటే పర్ సెకండ్కి ఎన్ని బిట్స్ ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేదే ఈ బాడ్ రేట్. ఆర్డినో యునో మైక్రో కంట్రోలర్స్లో పర్ సెకండ్కి 9600 బిట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. సో దాని యొక్క మ్యాక్సిమం రేంజ్ అది. సో అందుకని నేను సీరియల్ డాట్ బిగిన్ 9600 అని ఇనిషియలైజ్ చేసుకున్నాను. ఈ వాయిడ్ సెటప్ వరకు అంతా అర్థమైందా? ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? సో లెట్ మీ నో, ఈ వాయిడ్ సెటప్ దాకా క్లియర్ అయిందా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా బిఫోర్ ఐ గోయింగ్ ఇన్ టు ద మెయిన్ ప్రోగ్రామ్? క్లియర్, థ్యాంక్ యూ. సో లాస్ట్ సెషన్ రికార్డింగ్ వీడియోస్ రాలేదు అంటే వస్తాయండి, మేబీ దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అప్లోడింగ్. థ్యాంక్స్. ఓకే, సో సెట్ చేసేసుకున్నామండి. మన దగ్గర ఉన్న 20 పిన్స్లో ఒక పిన్ ట్రిగర్ పిన్ కింద, ఒక పిన్ ఎకో పిన్ కింద, ఒకటేమో ఇన్పుట్ వర్క్ కావాలి, అవుట్పుట్ కింద వర్క్ కావాలి అని చెప్పి మనం అన్నీ సెట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం సెట్ చేసుకున్న దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎలా యూటిలైజ్ చేసుకుంటాం? ఇప్పుడు మనం తీసుకుంటున్న ట్రిగ్గర్ పిన్ ఏంటి, డిజిటల్ పిన్నే. ఇప్పుడు నేను ఏం చేయాలండి, ఫస్ట్ ఒక వేవ్ని రిలీజ్ చేయాలి. అలా రిలీజ్ చేయాలి అంటే ఫస్ట్ నేను దేని నుంచి రిలీజ్ చేస్తాను, ట్రిగ్గర్ పిన్ నుంచి. సో ఎటువంటి గార్బేజ్ వాల్యూస్ లేకూడదు అని అనుకుని ఆ ఉద్దేశంతో ఫస్ట్ నేను ట్రిగ్గర్ పిన్ లో అని రాస్తాను. ఒకవేళ ఆన్లో ఉన్నా ఆఫ్ అయిపోతుంది, ఆఫ్లోనే ఆఫ్లోనే ఉంటుంది కాబట్టి ఒక సింగిల్ సింక్రనస్ స్టేట్మెంట్ కింద ఈ డిజిటల్ పిన్ ట్రిగ్గర్ పిన్ లో అని రాసుకున్నాను. ఇక్కడ చూడండి, డిజిటల్ ఏ పిన్, ట్రిగ్గర్ పిన్ అంటే 9th పిన్. ఏ1 రైట్ అవుతుంది, లో అని రైట్ అవుతుంది, అంటే ఆఫ్ చేయమంటుంది. ఎంతసేపు ఆఫ్ చేయమంటున్నాను నేను, మైక్రో సెకండ్స్లో. మీరు ఇప్పుడు దాకా మనం రాసిన డిలే 1000 2000 3000 400 500 ఏం రాసినా కూడా ఇవన్నీ మిల్లీ సెకండ్స్లో ఉంటాయి.
ఇప్పుడు నేను మిల్లీ సెకండ్స్ కూడా కాకుండా మైక్రో సెకండ్స్లో రాస్తాను, ఎందుకంటే వెరీ మినిమల్ డిలే ఉండాలి. ఈ ఆపరేషన్లో నేను ఇప్పుడు ఏదో ఒక ఆబ్జెక్ట్ పెట్టాను అనుకోండి, ఆ ఆబ్జెక్ట్ పెట్టి దీని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మీకు ఒక గంట సేపు డిస్టెన్స్ తెలిస్తే ఉపయోగం ఏముంది? సో ఈ వేవ్స్లో ఎటువంటి డిలే ఉండకూడదు కాబట్టి నేను మైక్రో సెకండ్స్ డిలే తీసుకుంటాను. సో డిలే ఎం క్యాపిటల్, మైక్రో సెకండ్స్. ఎన్ని మైక్రో సెకండ్స్? 2 మైక్రో సెకండ్స్. సో ట్రిగ్గర్ పిన్ ఆఫ్ అయ్యి ఒక 2 మైక్రో సెకండ్స్ ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది? ట్రిగ్గర్ పిన్ ఆన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పల్స్ వేవ్ కింద తీసుకుంటున్నానండి. సో ట్రిగ్గర్ పిన్ ఆన్ అయింది. ఇప్పుడు ఆన్ అయ్యి ఎంతసేపు ఉంది? ఇదంతా 10 మైక్రో సెకండ్స్ టైం వరకు ఆన్ అయి ఉంది. సారీ, లెట్ మీ టేక్ ది ఎరేజర్. సో ఎంతసేపు ఆన్ అయి ఉంది? 10 మైక్రో సెకండ్స్. తర్వాత ఏమవుద్ది? ఆఫ్ అయిపోయింది. ఇలా ఫస్ట్ నేను ఒక పల్స్ రిలీజ్ చేశాను. ఈ యొక్క పల్సే అనుకోండి. అది మీరు కన్ఫ్యూజ్ అవుతారా అంటే లెట్ మీ క్లియర్ ఎవ్రీథింగ్ అండ్ ఐ విల్ షో సపరేట్లీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ట్రిగ్గర్ పిన్ని లో చేశాను. ఎంత? 2 మైక్రో సెకండ్స్. ఇది లో అయిన తర్వాత నేను ట్రిగ్గర్ పిన్ని హై చేశాను, ఆన్ చేశాను. ఎంత? 10 మైక్రో సెకండ్స్. అంటే నేను ఇక్కడ ఒక పల్స్ని రిలీజ్ చేశాను. ఇది అల్ట్రాసోనిక్స్ వేవ్. ఇలా రిలీజ్ చేసిన పల్స్ ఏమవుతుంది? ఇలా రిలీజ్ చేసిన తర్వాత, అంటే ఇలా ఒక రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి. ఈ ఆబ్జెక్ట్కి తగిలి వెనక్కి వచ్చేయాలి కదా. వెనక్కి వచ్చేటప్పుడు ఏమవుతుంది? నాకు మళ్ళీ ఎలా వస్తుంది? పల్స్ కిందే వస్తుంది, బికాస్ ఐఎమ్ రిలీజింగ్ ఏ పల్స్. ద రిటర్న్ వేవ్ విల్ ఆల్సో బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పల్స్. సో దానికోసం నేను ఏం చేశానంటే ఎంతసేపట్లో ఈ పల్స్ రిటర్న్ అయ్యింది అని తెలుసుకోవడం కోసం నేను ఒక వేరియబుల్ని రాసుకున్నాను, ఫ్లోట్ డ్యూరేషన్. అంటే ఈ డ్యూరేషన్ రిటర్న్ వచ్చేది ఇంటిజర్ రూపంలో ఉండదు కాబట్టి డెసిమల్ రూపంలో ఉంటుంది అని ఉద్దేశించి నేను ఫ్లోట్ అనే ఒక వేరియబుల్ డేటా టైప్ తీసుకుని దానికి ఒక వేరియబుల్ అసైన్ చేశాను, డ్యూరేషన్ అని. సో డ్యూరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నాకు వచ్చేది ఏంటి? పల్స్ ఇన్పుట్. సో పల్స్ ఇన్, ఏ పిన్ నుంచి వస్తుంది నాకు పల్స్? ఎకో పిన్. సో ఎకో పిన్ నుంచి నాకు ఇన్పుట్ కింద వస్తుంది, నువ్వు ఇన్పుట్ని తీసుకో అని చెప్పడానికి హై. సో అంటే ఇక్కడ నాకు వస్తుందేమో పల్స్ పిన్, ఈ పల్స్ ఇన్పుట్ తీసుకో అంటే ఇన్పుట్ని ఆన్ చేయి అని చెప్పడం కోసం హై. సో అలా పల్స్ ఇన్ ఎకో పిన్ కామా హై అని రాసుకున్నానండి. ఇక్కడికి నాకు ఏం వచ్చింది? డ్యూరేషన్ అంటే టైం వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని డిస్టెన్స్ కింద క్యాలిక్యులేట్ చేయాలి. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో దానికోసం ఏంటి? నాకు టీ వచ్చింది. ఈ టీని ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? డ్యూరేషన్ అనుకుంటున్నాం. డ్యూరేషన్ ఇంటూ స్పీడ్. ఇది ఏంటి? అల్ట్రాసోనిక్ సెన్సార్ అంటే ఇట్స్ నథింగ్ బట్ సౌండ్. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇస్ 0.0343 మైక్రో సెకండ్స్. ఇక్కడ ఏమవుతుంది? పల్స్ ట్రిగ్గర్ పిన్ ఇలా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంది కాబట్టి టూ టైమ్స్ వస్తాయి. దాన్ని సింగిల్ టైం తీసుకోవడం కోసం డివైడెడ్ బై 2 చేస్తే నాకు డ్యూరేషన్ అనేది, సారీ డిస్టెన్స్ అనేది వస్తుందండి. సో ఇలా ఇప్పుడు నాకు డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ అయింది. అంటే నేను ఒక అల్ట్రాసోనిక్ సెన్సార్ యూస్ చేసి నేను ఎప్పుడైతే ఒక అల్ట్రాసోనిక్ వేవ్ రిలీజ్ చేశానో అది ఒక ఆబ్జెక్ట్ని ఢీకొని నాకు రిటర్న్ వచ్చిన వాల్యూని డిస్టెన్స్ కింద స్టోర్ చేసుకున్నాం. ఈ ఆపరేషన్ యాక్చువల్గా సింగిల్ టైం జరగదండి, మల్టిపుల్ టైమ్స్ జరుగుతుంది, కంటిన్యూస్గా జరుగుతుంది. అందుకని ఈ పల్స్ అనేది కంటిన్యూస్గా ఇలా ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అయ్యి వస్తూ ఉంటుంది. కానీ ఈ పల్స్ ఆన్ టైం ఎప్పుడు కూడా 10 మైక్రో సెకండ్స్ ఉండాలని మనం రాసుకున్నాం. ఈ ఆఫ్ టైం వచ్చేసి 2 మైక్రో సెకండ్స్. సో ఇలాగ మనం వచ్చిన డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇప్పుడు మీకు ఇచ్చిన ప్రోగ్రామ్ ఏంటి? మీకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది? డిస్టెన్స్లో మనకి డిస్టెన్స్ అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్ డిస్టెన్స్ ఈస్ లెస్ దాన్ 40
అయితే మనం ఏం చేయాలనుకున్నాం? డిజిటల్ రైట్ ఒక ఎల్ఈడి ఆన్ అవ్వాలి. నేను దాన్ని రెడ్ ఎల్ఈడి ఆన్ చేయండి అని చెప్పాను మీకు. రెడ్ ఎల్ఈడి కామా హై. ఇది కానప్పుడు ఎల్సిఫ్ డిస్టెన్స్ గ్రేటర్ దాన్ 40 తో పాటు అండ్ అంటే మనం డబుల్ యాంపర్సెంట్ పెడతాం. డిస్టెన్స్ లెస్ దాన్ 100. ఇలా అయితే డిజిటల్ రైట్ ఎల్లో ఎల్ఈడి కామా హై. మళ్ళీ ఎల్సిఫ్ డిస్టెన్స్ గ్రేటర్ దాన్ 100 అండ్ గ్రేటర్ దాన్ 100 అయితే మొత్తం గ్రీన్ అవ్వాలనుకున్నాం కదా. సో ఇక్కడ డిజిటల్ రైట్, దీనికి స్పేస్ ఏ ఉండదండి. ఇక్కడ ఏమవ్వాలి మనకి? గ్రీన్ ఎల్ఈడి ఆన్ అవ్వాలి. సో గ్రీన్ ఎల్ఈడి కామా హై. ఎల్స్ ఇక్కడ ప్రింట్ రాసేద్దాం. సీరియల్ డాట్ println నో ఆబ్జెక్ట్. ఇది నేను మీకు ఇచ్చిన అసైన్మెంట్. అంటే మనకు వచ్చిన డిస్టెన్స్ 40 కన్నా తక్కువ ఉంటే రెడ్ ఎల్ఈడి ఆన్ అవ్వాలి, 40 to 100 మధ్యలో ఉంటే ఎల్లో ఎల్ఈడి ఆన్ అవ్వాలి, గ్రేటర్ దాన్ 100 ఉంటే గ్రీన్ ఎల్ఈడి ఆన్ అవ్వాలి అనేది ఇచ్చానండి. సో ఇక్కడ వరకు క్లియరా? అందరికీ అర్థమైందా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎక్కడైనా అర్థం అవ్వకపోతే యూ కెన్ ఆస్క్, ఐ విల్ టెల్, లైక్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీవన్? సో మీకు నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. అయితే ఇఫ్ యూ గైస్ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్, మీకు ఇక్కడ వస్తున్న డిస్టెన్స్ సెంటీమీటర్సా, మిల్లీమీటర్సా, ఇంచెసా? మీ ఎవరికి ఏం క్వశ్చన్ లేనప్పుడు మీరు ఇక్కడ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను అంటున్నారు, బాగానే ఉంది. ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ బాగా అర్థమైంది. కానీ మనకు వస్తున్న డిస్టెన్స్ యూనిట్స్ ఏంటి? టింకర్ లో అయితే వాడు ఈజీగా సింప్లిఫై చేసి ఇచ్చాడు. బట్ మనం ఇలాగ ఒక ఆర్డినో ప్రోగ్రామ్ లో డైరెక్ట్ గా డంప్ చేసినప్పుడు మనకు వచ్చే యూనిట్స్ ఏంటి? డిస్టెన్స్ యూనిట్స్ ఏమి వస్తాయి? సెంటీమీటర్స్. వై? అది ఫైండ్ అవుట్ చేయండి. దట్ విల్ బీ యువర్ టుడేస్ అసైన్మెంట్. మనకు వచ్చే అంటే అసైన్మెంట్ లో వన్ ఆఫ్ ద క్వశ్చన్ అనమాట. యూ షుడ్ రైట్ అన్ ఎక్స్ప్లెనేషన్ వై what are the distance units which is been achieved from this program and how. ఇప్పుడు మీరు సెంటీమీటర్స్ అంటే మీకు సెంటీమీటర్స్ కింద ఎలా వస్తుంది? నేను అక్కడెక్కడ సెంటీమీటర్ సంబంధించిన యూనిట్స్ రాశానా? అది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. మీకు వచ్చే డిస్టెన్స్ ఏ యూనిట్స్ లో ఉంటుందని ఫైండ్ అవుట్ చేసి దాని ఎక్స్ప్లెనేషన్ యూ షుడ్ పుట్ ఇన్ ద
short answer in the Google form which they'll be sharing. So that is your first question in the assignment. Let me type it here and send to you all. So first question, what is units of distance variable? Program. Right. So that is your the first question. Okay. So what is the units of distance variable of the practiced program and how this unit is determined? So how you achieve that particular unit? Okay. So ప్రోగ్రామింగ్ అర్థమైంది కదండి, ఎలా చేస్తామో ఏంటో సింపుల్ గా. Now let's start with the sensors. As the time is running little bit faster, let's make this session a little faster as well. So tell me, what are the sensors do you guys know till now? మీకు తెలిసిన సెన్సార్ నేమ్స్ చెప్పండి కొన్ని. Let me write that as well whenever you are saying. Sure. Yeah, sensors. మీకు తెలిసిన సెన్సార్స్ చెప్పండి. I'll write their names. Hmm. Ultrasonic, soil moisture, MQ3, cool. Vibration sensor, vibrating sensor, vibration sensor, vibration sensor. Mm-hmm. ఇంకా temperature, light, rain, cool. Accelerometer, analog and digital sensor. Analog and digital sensor for what? అనలాగ్ అండ్ డిజిటల్ సెన్సార్ అంటే మీరు టైప్స్ చెప్పాలి. అనలాగ్ అండ్ డిజిటల్ సెన్సార్స్ ఉంటాయండి, వేరియేషన్స్ కాదు. ప్రెషర్, టచ్, అంతేనా? 10 సెన్సార్స్ చెప్పారు అంతే. హ్యూమిడిటీ, ఐఆర్, ఫ్లెక్స్ సెన్సర్, సాయిల్, సాయిల్ రాస్తాను, లైట్ రాస్తానండి. మోషన్ సెన్సర్, యా, motion, or it's also called PIR. Gyro, level sensor, uh, gyro, it's both will work same. Alcohol and MQ series are same. Air pressure sensor, pressure sensor itself will cover the ambient. Hall effect sensor, correct. Color sensor, smoke sensor, alcohol sensor, everything will fall under
MQ3 series vibration sensor done. మీకు గుర్తుందా మన ఫస్ట్ క్లాస్లో ఇలా ఒక హ్యూమన్ బాడీ పెట్టుకుని వీడి దగ్గర ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ ఏముంటాయి అని మనం అనాలిసిస్ చేసుకున్నాం ఇన్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ క్లాస్. సో ఇప్పుడు ఈ మనిషి ఉన్నాడండి, వీడికి కాళ్ళు చేతులు ఉన్నాయి, మనం రాసుకున్నాం ఇక్కడ. బ్రెయిన్ ఉంది, ఐస్ ఉన్నాయి, ఇయర్స్ ఉన్నాయి, నోస్ ఉంది, హ్యాండ్స్ ఉంది, ఇన్పుట్ డివైస్ ఉన్నాయి, అవుట్పుట్ డివైస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ మనిషికి సెన్స్ చేసుకునే ఆర్గాన్స్ ఏముంటాయి? సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయా? ఉంటే ఏంటవి? ఏదైనా కొన్ని చెప్పండి మీకు తెలిసిన సెన్స్ ఆర్గాన్స్, ఈ మనిషి సెన్స్ చేసుకునేవి. ఐస్ యూస్ చేసి వాట్ హీ విల్ సెన్స్ సౌండ్. సో స్కిన్, వాట్ హీ కెన్ సెన్స్ టెంపరేచర్. ఎగ్జాంపుల్గా నోస్, హీ కెన్ సెన్స్ స్మెల్. సారీ, ఐస్, he can visualize. Sorry, it's my mistake. Ears, sound, tongue, taste. Eyes visualization, yeah, detects the object. Correct. సో ఈ బేసిక్ మనం తీసుకుందాం అనుకోండి. ఇప్పుడు వీడికి ఐస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్గా వీడు చూడలేకపోయాడు అనుకోండి, ఇప్పుడు వీడు చూడలేకపోతున్నాడు. వీడికి ఇయర్స్ ఉన్నాయి కానీ వీడు వినలేడు. వీడికి మౌత్ ఉంది కానీ తినలేడు. వీడికి నోస్ ఉంది కానీ హీ కాన్ సెన్స్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మెల్స్. వీడికి స్కిన్ ఉంది, స్కిన్ చచ్చిపోయింది. వీడి వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? కానీ జనరల్గా అందరికీ ఉండేటట్టుగా కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అదర్ ఆర్గాన్స్ ఉన్నాయి. బట్ ఐస్ ఉన్న హీ కాంట్ సీ, ఈవెన్ దో హీ హ్యావ్ ఇయర్స్ హీ కాంట్ లిసన్, నోస్ హీ కాంట్ స్మెల్, మౌత్ హీ కాంట్ టేస్ట్, స్కిన్ హీ కాంట్ ఫీల్. సో ఈస్ దేర్ ఎనీ యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాయ్? మనకి వీడి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? నో యూస్, ఇట్స్ అ డెడ్. సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఆర్డినో, మనం ఇప్పుడు దాకా చేసిన ప్రోగ్రామ్ అంతా డెడ్ ప్రోగ్రామ్. అంటే అల్ట్రాసోనిక్ కాకుండా ఇంతకుముందు వరకు మనం ఇప్పుడు వీడి దగ్గర ఉన్న చేతుల్ని ఇటు అటు ఆడించి, కాళ్ళని ఇటు అటు ఆడించాను తప్ప, వీడిని యాక్చువల్గా యూస్ చేసుకోవాలి అంటే మనకి అట్లీస్ట్ ఏదైనా ఒక ఆర్గాన్, ఈ సెన్స్ ఆర్గాన్ అయినా వర్క్ చేయాలి. అలాగే ఇప్పుడు మనం డిజైన్ చేస్తున్న మైక్రో కంట్రోలర్స్, మైక్రో ప్రాసెసర్స్, ఇవన్నీ దేనికండి? ఈ ప్రపంచంలో, ఈ వరల్డ్లో ఏదైనా ఒక పర్టికులర్ ఎలిమెంట్ని సెన్స్ చేసి, ఆ సెన్స్ చేసిన దాన్ని బట్టి రియాక్ట్ అయ్యేలాగా మనం డిజైన్ చేసుకుంటాం. ఈ సెన్సింగ్ అనేది త్రూ సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ అవ్వచ్చు, హార్డ్వేర్ ఇంటరప్ట్ అవ్వచ్చు, త్రూ సెన్సార్ అవ్వచ్చు. 2 డిఫరెంట్ వేస్లో ఉంటుంది. ఒకటి ఇంటరప్ట్స్, ఇంకోటి సెన్సింగ్. ఎలా అయితే ఒక హ్యూమన్ బీయింగ్ సెన్స్ ఎలిమెంట్స్ లేకపోతే మనకి ఉపయోగపడ్డో, యూజ్ అవ్వడో, వాడికి ఎలాగ లైఫ్ యూజ్ ఉండదో, సేమ్ అలాగే మన మైక్రో కంట్రోలర్స్లో కూడా మనం సెన్సర్స్ని యూజ్ చేసుకుని ఈ మైక్రో కంట్రోలర్స్ యొక్క పాపులారిటీని ఇంక్రీజ్ చేస్తామండి. ఏ సెన్సార్ ఎలా యూజ్ చేయాలి, ఏ టైంలో యూజ్ చేయాలి అనే దాని మీద మనం మైక్రో కంట్రోలర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇవి ఒక బేసిక్ సెన్సర్స్ గురించి. నౌ లెట్స్ గో ఇన్ టు అవర్ సెన్సర్స్. మీరు చెప్పారు కొన్ని సెన్సర్స్, యా, దోస్ ఆర్ రియల్లీ గుడ్. లెట్ మీ పుట్ దిస్ on a different side. Can you see notepad and this OneNote both together? మీకు ఈ నోట్ ప్యాడ్ ఇక్కడ ఈ డ్రాయింగ్ స్క్రీన్ రెండు కనిపిస్తున్నాయా? ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ మన అల్ట్రాసోనిక్ సెన్సార్ గురించి నేర్చేసుకున్నాం.
దాని గురించి మళ్ళీ మనం పెద్దగా డిస్కషన్ చేయక్కర్లేదు. సాయిల్ మాయిశ్చర్ సెన్సర్, MQ3, వైబ్రేషన్, టెంపరేచర్, లైట్, రెయిన్, యాక్సిలరోమీటర్, ప్రెషర్, టచ్, హ్యూమిడిటీ, ఐఆర్, ఫ్లెక్స్, మోషన్, గైరో, లెవెల్, ఆల్కహాల్, హాల్ ఆఫ్ ఎక్సెస్. సో మీరు ఇక్కడ చెప్పిన కొన్ని కపుల్ ఆఫ్ సెన్సర్స్ ప్రతిదానికి ఒక యూజ్ ఉంటుంది. ఇప్పుడు అల్ట్రాసోనిక్ సెన్సర్ అయితే ఏం చేస్తుంది? డిస్టెన్స్ మెజర్ చేస్తుంది. సాయిల్ మాయిశ్చర్ అయితే సాయిల్ వెట్ లెవెల్ని మెజర్ చేస్తుంది. MQ3 గ్యాసెస్ని డిటెక్ట్ చేయడానికి, వైబ్రేషన్ సెన్సర్ వైబ్రేషన్ని డిటెక్ట్ చేయడానికి, టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఐమ్ రైటింగ్ వెరీ క్విక్లీ లిటిల్ బికాస్ ఆఫ్ టైం. లైట్ ఐడెంటిఫై చేయడానికి, రెయిన్స్ అంటే మీరు డైరెక్ట్గా ఆ పేర్లు పెట్టేసుకుంటాం కానీ దే విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ నేమ్స్. యాక్సిలరోమీటర్స్ యూజ్ టు ఐడెంటిఫై ద యాంగిల్ ఆర్ టిల్ట్. ప్రెషర్, ambient ప్రెషర్ని, టచ్, హ్యూమిడిటీ, ఆబ్జెక్ట్ డిటెక్షన్, ఫ్లెక్స్ సెన్సర్, బెండ్ యాంగిల్, మోషన్, పర్సన్ ఐడెంటిఫై చేయడానికి, పర్సన్ డిటెక్షన్, గైరో ఆల్సో లెవెల్, దిస్ ఆల్సో ఫ్లాట్నెస్. ఇది ఆల్కహాల్ అని రాస్తాం. ఆల్ ఎఫెక్ట్ సెన్సర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్ట్ చేయడానికి, ఫర్ కలర్. సో మీరు చెప్పిన కపుల్ ఆఫ్ సెన్సర్స్ కూడా ఒక్కొక్క సెన్సార్ ఒక్కొక్క పర్పస్ ఉంటాయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఐడెంటిఫై టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ. అప్పుడు నేను ఏ సెన్సర్స్ని పిక్ చేసుకుంటాను? టెంపరేచర్ సెన్సార్ని, ఇంకో అలాగే హ్యూమిడిటీ సెన్సార్ని. ఇప్పుడు అలా కాకుండా నేను టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయాలంటున్నాను కదా అని చెప్పి ఇప్పుడు లైట్ సెన్సార్ పిక్ చేసుకొని లైట్ ఎంత అయితే ఉందో బయట దానికి నేను టెంపరేచర్ని లింక్ చేయగలనా? చేయలేం. సో మరి ఏ సెన్స్ అయితే చేసుకోవాలనుకుంటున్నామో, ఏ పర్టికులర్ ఎలిమెంట్ని అయితే మనం సెన్స్ చేయాలనుకుంటున్నామో దానికి రిలేటెడ్గా ఉన్న సెన్సార్స్ని మాత్రమే మనం పిక్ చేస్తాం. ఏ సెన్సార్ అయినా సరే మనకి ఎలా దేని మీద వర్క్ అవుతుంది అంటే రెసిస్టెన్స్. మీరు ఒక టెంపరేచర్ సెన్సార్ తీసుకున్నా, హ్యూమిడిటీ సెన్సార్ తీసుకున్నా, ప్రెషర్ సెన్సార్ తీసుకున్నా, ఏ సెన్సార్ తీసుకున్నా కూడా మనకి రెండు ఎలిమెంట్స్ మీద వర్క్ అవుతాయి. ఒకటి రెసిస్టెన్స్, ఇంకోటి కెపాసిటెన్స్. ఈ టూ బేసిక్ ప్రిన్సిపల్స్ యూస్ చేసుకునే మనకి సెన్సార్స్ అన్ని వర్క్ అవుతాయండి. ఇది నేను ఇవాళ క్లాస్లో చెప్పలేను ఇంకా, బికాస్ ఆఫ్ 5 minutes ఆఫ్ టైం. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా అర్థం చేసుకుందాం ఎలా వర్క్ అవుతాయి ఏంటి అని. ఈ రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ఈ టూ ఎలిమెంట్స్ని యూస్ చేసుకునే మీరు ఏ సెన్సార్ని వర్క్ చేయాలన్నా చేయగలుగుతారు. అలా ఎలా వర్క్ అవుతాయి అసలు? మనకి టెంపరేచర్కి, రెసిస్టెన్స్కి, కెపాసిటెన్స్కి సంబంధం ఏముంటుంది? ఇప్పుడు నేను సాయిల్ మాయిశ్చర్ అంటే సాయిల్ మాయిశ్చర్కి, కెపాసిటెన్స్కి సంబంధం ఏముంటుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. కానీ మీరు ఇప్పుడు దాకా మీరు చెప్పిన ఏ సెన్సార్ అయినా సరే ఈ టూ బేసిక్ ప్రిన్సిపల్స్లో ఏదైనా ఒక ప్రిన్సిపల్ని యూస్ చేసుకుని మాత్రమే వర్క్ అవుతాయండి. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే రేపొద్దున మనం సెన్సార్స్ యూస్ చేస్తాం. అది మనకు కావాల్సిన రీడింగ్ రాదు. అప్పుడు దాన్ని ఏం మోడిఫై చేయాలి? ఎలా మోడిఫై చేయాలి అని తెలియాలి అంటే ఫస్ట్ అసలు అది ఏ ప్రిన్సిపల్‌లో వర్క్ అవుతుందో మనం తెలుసుకోవాలి. దట్ విల్ బి అవర్ నెక్స్ట్ క్లాస్. బికాస్ టుడే వి హావ్ స్పెంట్ మోర్ టైమ్ ఆన్ డిస్కసింగ్ ద ప్రోగ్రామ్. సో, just wait for one more class to get into the sensors more deeper. So, any doubts on this today's session? So, ఇంకా ఎవరైనా అసైన్మెంట్ కంప్లీట్ చేయకపోయి ఉంటే అల్ట్రాసోనిక్ సెన్సార్ది, యాజ్ నౌ ఐ ఎక్స్ప్లెయిన్ ద ప్రోగ్రామ్, ట్రై టు రైట్ ద సిమిలర్ ప్రోగ్రామ్ అండ్ ట్రై టు అప్లోడ్ ఇట్. అండ్ ఇంకా టింకర్ క్యాడ్ క్రియేట్ చేసుకోకపోయినా టింకర్ క్యాడ్ క్రియేట్ చేసుకుని ఉంచండి. యాజ్ వీఆర్ గెటింగ్ 2 days, సాటర్డే సండే 2 రోజులు మనకి గ్యాప్ దొరుకుతుంది కాబట్టి ఇఫ్ పాసిబుల్ ట్రై టు ఇన్స్టాల్ ఆర్డినో ఐడిఈ ఇన్ యువర్ ల్యాప్టాప్స్. దానికి మీరు arduino.cc అనే వెబ్సైట్లోకి వెళ్తే యూ విల్ ఫైండ్ అ సాఫ్ట్వేర్ సెక్షన్. ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్. ఐ జస్ట్ షేర్ దట్ ఆల్సో అండ్ షో యూ క్విక్లీ. సో arduino.cc ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ సాఫ్ట్వేర్ అని ఒక సెక్షన్ కనిపిస్తుందండి. సో సాఫ్ట్వేర్ క్లిక్ చేసి
సో యూ కెన్ డౌన్లోడ్ ద ఫస్ట్ థింగ్ బేస్డ్ అపాన్ మీ విండోస్ ఏ వర్షన్ అయితే ఉందో, విండోస్ ఆర్ లినక్స్ ఆర్ మ్యాక్, దాని వర్షన్ని క్లిక్ చేసి ఈ కంట్రిబ్యూట్ ఏం చేయక్కర్లేదు, జస్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేసి జస్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేసేయండి. మీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోతుంది అలా డైరెక్ట్గా. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఇన్స్టాల్ చేసుకుని ఉంచుకోండి. దీంతో పాటు టింకర్క్యాడ్లో అకౌంట్స్ క్రియేట్ చేసి మటుకు ఆ ప్రాక్టీస్ అయితే చేయండి. అలా చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్ నుంచి విల్ కంటిన్యూ. సో ఈ లోపు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయొచ్చు. ఇఫ్ నాట్, లైక్ లెట్స్ వైండ్ అప్ ద క్లాస్. Okay, no questions, I guess. Thank you all. Thanks for joining.